కవిత్వాన్ని ఆదరించడం అనేది కూడా అంతే గొప్ప విషయం. అలాగే ఆ కవిత్వంలో ఏదైతే గొప్పతనం ఉందో ఆ గొప్పతనాన్ని కేవలం ఆదరించడంతో సరిపెట్టకుండా అందరికీ అందించడం అనేది ఇంకా గొప్ప విషయం. అటువంటి మంచి విషయాలు, మంచి లక్షణాలు, లక్ష్యాలు పెట్టుకున్న ఎక్స్రే సాహిత్య సంస్థ సంవత్సరాలుగా కాదు దశాబ్దాలుగా కవిత్వానికి చేస్తున్న, సాహిత్యానికి చేస్తున్న, తర్వాత తరాల వాళ్ళకి అక్షర రూపంలో అందిస్తున్న అత్యంత అద్భుతమైన సాహిత్య సాంస్కృతిక సంస్థల్లో మొదటి వరుసలో ఉండేది ఎక్స్రే సాహిత్య సంస్థ నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి పెద్దలు, సాహిత్యాభిమాని, స్వయంగా ఒక కవి రచయిత అయిన ఇంతియాజ్ గారు రావడం అనేది, ఈ మంచి కవితలు రాసిన వాళ్ళకి సత్కారాలు ఆయన చేతుల మీదుగా జరగడం అనేది అది చాలా మంచి సందర్భం. ఈ మధ్య లక్ష్మీ షా గారు ఒక చాలా చక్కటి మాట చెప్పారు. ఆయన ఏమన్నారు, లక్ష్మీ షా గారు అంటే ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు. కొంతకాలం అయితే కవిత్వం రచన మన తెలుగువాడు చేయడం ఆగిపోతుందేమో అన్న భయంగా ఉంది. ఇంతకుముందు వస్తున్నన్ని రచనలు, కవితలు ఈ మధ్యకాలంలో రావడం లేదు. ఆ వచ్చిన వాటిలో కూడా మెరుగైన కవితలు, మెరుగైన రచనలు రావాలని చెప్పి మేము కోరుకుంటూ ఉంటాము. అయితే ఈ కవిత్వం కానీ రచనలు కానీ తెలుగు భాషలో చేసిన వాళ్ళు అవి ఎందుకు రాయట్లేదు, ఎందుకు చేయట్లేదు అని అంటే దానికి ఒక సరైన ఉచితమైన సమాధానం అయితే రావడం లేదు. నేను వాళ్ళతో చెప్తూ ఉంటాను, నేను అంటే లక్ష్మీ షా గారు, నేను వాళ్ళతో చెప్తూ ఉంటాను, మీరు కవిత్వాలు ఇవి మంచి కవిత్వాలు రాయటం మానేయకండి అని చెప్పి. ఎంచేతంటే కవిత్వం రాయటం అనేది ఆ ప్రతిభ ఉన్న వాళ్ళకు ఒక సామాజికమైన బాధ్యత. సూర్యుడు ఏ రకంగా అయితే వెలుతురిస్తాడో అలాగే నీరు ఏ రకంగా అయితే ప్రవహించి ఒక పొలాన్ని సస్యశ్యామలం చేస్తుందో ఒక కవి రచయిత కూడా అలా చేయాలి. అవి వాటి బాధ్యత, ప్రకృతి ధర్మం. అలాగే కవిత్వం ప్రతిభ ఉన్నవాళ్ళు రాయడం, అందరికీ అందించడం కూడా అది ప్రకృతి ధర్మం. కాబట్టి ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించినంత వరకు ఒక ప్రతి సంవత్సరం ఏదో ఒకసారి అరసారి కాకుండా ప్రతి సంవత్సరం ఒక శాశ్వతమైన ఈవెంట్ కవుల్ని, కళాకారుల్ని పోగు చేసి చేయాలి అనేది నేను ఆలోచిస్తున్నానని చెప్పి లక్ష్మీ షా గారు తెలియజేశారు. నిజంగా ఇంతియాజ్ గారు లాంటి, లక్ష్మీ షా గారు లాంటి ఈ కవిత్వము, రచనలు అంటే అభిమానం ఉన్నవాళ్ళు మనందరికీ దొరకటం అది చాలా అదృష్టం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్న మన ఎక్స్రే కొల్లూరు గారికి ప్రత్యేకంగా, మిగిలిన జట్టు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంవిధానానికి ఆహ్వానించాను అన్నట్టుగా సహకరించేటువంటి వ్యక్తి. ఒక్క ఎక్స్రేకే కాదు, విజయవాడలో ఏ సాంస్కృతిక సాహిత్య నాటక కళా పరిషత్తులు ఏ కార్యక్రమం జరిగినా నేను ముందున్నాను అంటూ వచ్చేటువంటి వ్యక్తి వారికి ఒకసారి మనం కలగలుగుతాం. ఈ సభా కార్యక్రమంలో యశోద బసవేశ్వరరావు బ్రహ్మానందం గారు మాట్లాడుతూ లాస్ట్ సెంటెన్స్ దేశాన్ని బడిలో వేయాలి. నల్ల బోర్డు మీద పేపర్ వన్ డస్టర్తో ఓనమాళ్ళు ఆనమాళ్ళు చెరిపేసి కొత్త ఊపిరి పోసే అక్షరాన్ని సృష్టించాలి.
చేసుకోవడం కానీ వాళ్ళ స్పందన కానీ వాళ్ళకి సంతోషం కలిగిస్తుంది. అందుకే మేము బుద్ధప్రసాద్ గారిని చాలా సభలు పిలిచాం, అలాగే అనిల్ కుమార్ గారిని కొన్ని సభలు పిలిచాం. ఎమ్మెల్సీగా వ్యవహరించినటువంటి గుంటూరు ఎమ్మెల్సీ గుంటూరు ఎమ్మెల్సీ మాణిక్యవర ప్రసాద్ గారిని, అలాగే సాహిత్య అభిలాష ఉన్నటువంటి వ్యక్తుల్ని పిలవడం అనేటువంటిది ఎక్స్రే అవార్డులు ఇచ్చే సభలో మాకు ఒక ఆనమైంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతియాజ్ గారు ఎన్ని పనులున్నా ఇచ్చేసి ఈ కౌలుని సత్కరించి ఈ సభా కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నందుకు వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.